అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్ గారు వచ్చాక నేను ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులో పెట్టడానికి ముందు కండిషన్ ఏంటంటే వారు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలన్నారు. కోవిడ్ టైంలో నేను ల్యాండ్ ఎక్విజిషన్కి అమౌంట్ ఇచ్చాను. ఇవన్నీ రికార్డు పరంగా డేట్ల ప్రకారంగా ఉంటుంది. ఇదేదో ఎలక్షన్ స్టంట్లు కాదు, ఎలక్షన్ కోసం చేసినవి కాదు, ప్రజల కోసం చేసినవి, ప్రజలకు సేవ చేయడం కోసం, ప్రజా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే పనులు ఇవన్నీ కూడా ఈరోజు ఆ రోజు నుంచి చేసుకొస్తే ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు శాంక్షన్ అవటం, ఈరోజు టెండర్లకి 4 సార్లు టెండర్లు పిలవాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ 3 టైమ్స్ ఎవరు రాలేదు, టెండర్లు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. పార్టిసిపేట్ చేయకపోతే 4 సార్లు 4గోసారి టెండర్ పిలిచినప్పుడు ఆ రైల్వే ప్రాజెక్ట్కి మరి ఆ రోజు రావటం జరిగింది. వచ్చిన వెంటనే నేను ఆ కాంట్రాక్టర్ టెండర్ వచ్చిందని వెంటనే చెప్పాను. నన్ను ఫౌండేషన్ పిలిస్తే నేను ఒకటే చెప్పా, నేను వస్తాను ఫౌండేషన్ స్టోన్కి, కానీ ఆ రోజు వర్క్ స్టార్ట్ అయితే నేను వస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా అదేవిధంగా ఈరోజు పని చేసే ప్రభుత్వం ఇది షోలు కాదు, గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు, డ్రామా ప్రభుత్వం కాదు, సినిమా ప్రభుత్వం కాదు, సినిమా రీల్ ప్రభుత్వం కాదు. ఇది రియల్ ప్రభుత్వం, ఇది వాస్తవాలు. ఈ బిల్డింగ్లన్నీ గ్రాఫిక్స్ కాదు, బ్రిడ్జ్లు గ్రాఫిక్స్ కాదు, ఈరోజు మేము చేసే పనులు ఎక్కడ కూడా గ్రాఫిక్స్ కాదు, వాస్తవాలు. ఏంటంటే మాకు ఈ వాస్తవాలు 100 రూపాయలు పని చేసి 1 రూపాయి పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నాం. గతంలో రూపాయి పని చేసి 100 రూపాయలు పబ్లిసిటీ చేసుకునేవారు. రూపాయి పని చేసి ఆ 100 రూపాయల పబ్లిసిటీ కోసం ఒక 2 రూపాయలు ఖర్చు పెట్టేవారు. అలాంటి ప్రభుత్వాలు, అలాంటి నాయకులతో అసలు పోల్చే అవసరమే లేదు. ఈరోజు ప్రజల కోసమే మనం ఈరోజు చేస్తా ఉన్నాం. వాళ్ళు ఎంత దురదృష్టం అంటే ఆరోగ్యం, నేను గడపకి తిరుగుతుంటే ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇంకా మీకు పని చేయదని ప్రచారం చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో ఈ తెలుగుదేశం నాయకులు. ఎంత దుర్మార్గం చూడండి. ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికన్నా ఏదైనా ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే, వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే, వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాం. దాన్ని కూడా రాజకీయం చేసి వాళ్ళు ఎంతో దుష్ప్రచారం చేస్తున్నారో మీరు ఆలోచించండి. నేను ఇలాగే ఒకళ్ళు చెప్తే నేను అన్నాను, అమ్మ మీకు పని చేయదు అంటున్నారు కదా, కార్డు ఇచ్చేయండి అమ్మ అన్నారు. లేదండి మీ కార్డు మాదే పని చేస్తే వాళ్ళు అలా చెప్పారని చెప్పామని చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పారని అడిగారు. ఈ తెలుగుదేశం నాయకులు వచ్చి పని చేయదని చెప్పారు. ఆ తెలుగుదేశం ఎవరన్నా నాయకులు కార్యకర్తలు ఇంటికి మేమన్నా పంపిస్తాను, పోనీ వాళ్ళ కార్డు వెనక్కి ఇచ్చేయమనండి పని చేయకపోతే. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు, ఈ ఆరోగ్యశ్రీ కార్డు పని చేయదు అంటున్నారు కదా, అదే తెలుగుదేశం నాయకులు ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ కార్డు వెనక్కి ఇచ్చేయమనండి పని చేయకపోతే. ఈరోజు చక్కగా ఈరోజు 25 లక్షల వరకు అనేక సర్జరీస్ ప్రొసీజర్స్, కిడ్నీ అవనండి, లివర్ అవనండి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అవనండి, బైపాస్ సర్జరీస్ అవనండి, ఇవన్నీ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతూ చక్కటి ఈరోజు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.